ఇక్కడ 9వ వచనంలో చూడండి, అబ్రాహాము అలా కలహం మాత్రమే కాదు, ఏమన్నాడంటే 13:9లో, ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడ్ల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడ్ల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గుమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సొరయ వరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణమైను. అట్లు వారు ఒకరికి ఒకరు వేరై పోయెను. లోతు ఏం చేశాడు? ఇప్పుడు లోతుని గురించి 2 నిమిషాలు. లోతు ఏం చేశాడంటే, తప్పైపోయింది, కలహం ఉండకూడదని పెద్ద ఆయన వచ్చి చెప్తే ఏం చేయాలా? దాన్ని యాక్సెప్ట్ చేయాలా? కలిసే ఉందాం, వాళ్ళకి మనం సంజాయిషి చెప్పుకుందాం అని అనుకోవాలా. కానీ ఏం చేశాడు ఈయన? వేరైపోవడానికి ఇష్టపడ్డాడు. అబ్రహాం ఏమన్నాడంటే, ఈ వేరు మనసు కలిగి ఉన్నాడు కాబట్టి ఏమన్నాడు? నీకు నాకు కలహం ఉండకూడదు, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తా కదా, నువ్వు ఏ తట్టుకు వెళ్తే దానికి ఆపోజిట్ డైరెక్షన్ లోనే ఉంటా, నీకు నాకు కలహం ఉండకూడదు, దూరంగా వెళ్దాం అని అంటే, లోతు కనులెత్తి చూచి కంటికి ఏది రమ్యంగా ఉందో అది ఆశపడ్డాడు. కంటికి ఏది రమ్యంగా ఉంది, వింటున్నారు అందరూ? కంటికి ఏది రమ్యంగా ఉందో దాన్ని ఆశపడుతున్నాడు. సొదొమ గుమొర్రా యెహోవా తోట వలె ఉందంట, అంటే ఏదేను తోట వలె ఉంది, ఐగుప్తు వలె ఉందంట, నదులు బారుతున్నాయి, ఆ పచ్చదనం అంతా కనబడింది. కానీ ఒక విషయం లోతు మిస్ అయిపోయాడు. ఏంటంటే అబ్రహాముకి దేవుని పిలుపు ఉంది, అబ్రహాము దేవుని దగ్గర సన్నిధి ఉంది, యెహోవా సన్నిధి ఉంది. ఆయన దేవుడే డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు అక్కడ అబ్రహాంతో. ఆ నడిపింపు ఉంది. అందువల్లే గొప్ప ఆస్తికర్తగా ఉన్నాడు, గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. చాలాసార్లు దూరపు కొండలు నూనె ఎక్కువ అంటారు కదా, అక్కడికి వెళ్తే ఏదో వచ్చేస్తుంది అనుకుంటాం, అక్కడికి వెళ్తే ఏదో లాభపడిపోతాం అనుకుంటాం. కనులకి అంతా రమ్యంగా ఉందంట, కనులకి చాలా రమ్యంగా ఉంది. కంటికి ఏది నచ్చితే అది చేసేస్తుంటాడు మానవుడు. కంటికి ఏది నచ్చితే అది చేసేయాలని ఆశపడతా ఉంటాడు. లోతు కూడా ఏం చేశాడంటే, పూర్తిగా అబ్రహాము యొక్క మాట అన్నాడో లేదో, వెంటనే కంటికి ఏది రమ్యంగా ఉందో దాన్ని ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ సొదొమ గుమొర్రా పట్టణం వైపు వెళ్ళిపోయాడు. కనాన్లో ఉంటున్నాడు అబ్రహాము. కింద వచనంలో 12వ వచనంలో చూస్తే అబ్రహాము కానాన్లో నివసించానని రాయబడింది. కనాన్లో ఉంటున్నాడు అబ్రహాము, దేవుని సన్నిధిలో ఉంటున్నాడు. కానీ లోతు కంటికి రమ్యంగా కనబడినటువంటి ఆ సొదొమ గుమొర్రా వైపు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దీనికి సహాయకరంగా కొన్ని మాటలు మనం చదువుకుందాం. చూడండి, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, 121 పేజీ నెంబర్. వేలి చూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము అని రాయబడింది. అంటే దారి ఎటు చూపిస్తే అటు కాదు, ఎవరు ఏ దారి ఇది దారి అంటే అట్లా కాదు, వేలు ఎటు చూపిస్తే అటు కాదు, ఏది రమ్యంగా ఉంటే అది కాదు, విశ్వాసము వలనే నడుచుకొనుచున్నామన్నాడు పౌలు. క్రైస్తవత్వం పూర్తిగా దేని మీద ఆధారపడి ఉందంటే, కంటికి కనిపించే దాని మీద ఆధారపడి లేదు, పూర్తిగా విశ్వాసం మీదే ఆధారపడి ఉంది. ప్రభు ఇస్తాడు అనేటువంటి విశ్వాసం మీదే ఆధారపడి ఉంది. నీ ప్రార్థన కూడా, నీ స్వస్థత కూడా, నీ విశ్వాసమే నిన్ను ఏమన్నాడు ప్రభు? స్వస్థపరచును అన్నాడు. విశ్వాస మూలముగానే పుట్టినటువంటి వారం మనమందరం. విశ్వాసం లేకపోతే ఇంకా అసలు నీకే పేరుంటే ఏముంది, బీసీసీ అని ఉంటే ఏముంది. ఒక ఆయన అన్నాడు, నేను బీసీసీ అని పెట్టుకున్నానని గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఎస్సీ అని పెట్టుకోలేదు, నేను బీసీసీ ప్రభు కోసం నించున్నాను కాబట్టి నాకు ఇక టికెట్ కన్ఫర్మ్, నాకు పరలోకం వచ్చేస్తుందని చెప్పుకుంటున్నాడంట. నువ్వు బీసీసీ అని పెట్టుకో, విశ్వాసం లేకపోతే ఎందుకు?
అది వితౌట్ క్రైస్ట్ అయిపోతుంది. అది బ్యాక్వర్డ్ క్రైస్ట్ పక్కన పెట్టడం, బిఫోర్ క్రైస్ట్ అయిపోతుంది. బీసీసీ బిఫోర్ క్రైస్ట్ అయిపోతుంది. ప్రభు లేకుండా జీవించడం, విశ్వాసం లేకుండా జీవించడం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తత్వం మనలో లేకపోవడం, ఆయన స్వారూప్యం మనలో లేకపోవడం, ఇవన్నీ మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళవు. లోకంలో నువ్వు ఏమైనా పెట్టుకోవచ్చు, ఎన్ని డిగ్రీలైనా పెట్టుకోవచ్చు, క్రైస్తవుడు అని, రెవరెండ్ అని ఏమైనా పెట్టుకోవచ్చు, బిషప్ అయినా పెట్టుకోవచ్చు. ప్రభు లేకుండా, విశ్వాసం లేకుండా అవన్నీ వేస్టే. ఏదో దారి చూపిస్తుందంట వేలు, ఆ వేలు ఎటు దారి చూపిస్తుంటే అటు వెళ్ళిపోతా ఉన్నాం. అయితే ప్రభు దగ్గర కనిపెట్టడం నేర్చుకుందాం. యోబు కూడా కనిపెట్టుకున్నాడు. ఆయనకున్నటువంటి సమయంలో ఆయన కనిపెట్టాడు. ఆయనకున్నటువంటి ఆ సమస్య వచ్చినప్పుడు ప్రభు దగ్గర కనిపెట్టాడు. ఎంతో మంది వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు, అయినా కూడా వారందరినీ సంజాయించుకుంటూ ప్రభు కొరకు కనిపెట్టాడు. ఒక మాట చూపిస్తున్నాను చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం. మనుషునికి ఎప్పుడు తాను చేసేది కరెక్ట్ అనే అనుకుంటుంటాడు. నేను చేసింది ఎప్పుడు రైటే అనుకుంటాడు. 14:12 మాట చదువుకున్నాను చూడండి. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును అని రాయబడు. వాళ్ళకేమో అది కరెక్ట్గా ఉంటుంది, ఇది నేను చేసింది రైట్ అనుకుంటుంటాం. దేవుని పక్కన పెట్టి సొంత ఆలోచన, సొంత జ్ఞానం మీద ఆధారపడుతూ ఉంటాం. ఎవరో మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. వింటున్నారా బాయ్స్? దేవుని మీద కాకుండా సొంత ఆలోచన మీద, సొంత శక్తి మీద, మన బ్యాంక్ బ్యాలెన్స్ల మీద, మన ఆరోగ్యం మీద ఆధారపడుతూ ఉంటాం. క్రైస్తవులైనటువంటి మనం విశ్వాస మూలంగా పుట్టినటువంటి వారం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదో కంటికి రమ్యంగా కనబడిందని, కంటికి రమ్యంగా కనబడిందల్లా తుదకు అది మరణానికి త్రోవ తీయునని ఉంది. కంటికి రమ్యంగా కనబడింది సంసోనుకు కూడా, దావీదుకు కూడా. అది బ్లాక్ మార్క్ అయిపోయింది వాళ్ళ జీవితంలో. కంటికి ఏది నచ్చుతుంటే అది పాపంలోనికి తీసుకొని వెళ్తుంది. కన్ను అంట శరీరాన్ని మొత్తానికి ఇన్లెట్ అన్నమాట. కన్ను ఒక్కటి పరిశుభ్రంగా ఉంటే మొత్తం శరీరం అంతా పరిశుభ్రంగా ఉన్నట్టే అన్నాడు. చూపులో మనం చాలా పరిశుద్ధత కలిగి ఉండాలి. చూపు విశ్వాస మూలంగా ఉండాలి. లోతుకి అది లేదు. ప్రభు సన్నిధిని వదిలేసి ఏది కంటికి రమ్యంగా ఉందో, దేవుని సన్నిధి వదిలేసి కంటికి వినడానికి ఏది చూపుకి అందంగా ఉందో దాని వైపు వెళ్ళిపోయాడు. మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, నాది విశాల మార్గం అని ఎప్పుడు చెప్పలేదు ఆయన. నాది ఇరుకు మార్గం అనే చెప్పాడు. నాది ఇరుకు మార్గం అనే చెప్పాడు. ధనవంతుడు పరలోక రాజ్యానికి రావడం సూది బెజ్జంలో ఒంటె దూరినట్టు అంట. ఎందుకన్నాడంటే, ఆ ధనవంతుడు తనకున్నదంతా అమ్మేసి ప్రభువుని వెంబడించమని చెప్తే ఆ పని నేను చేయలేనన్నాడు. ఈ అబ్రహాము, ఈ లోతు జీవితంలో మనం అదే చూస్తున్నాం. ఆయనకు ఉన్నది ప్రభు వల్లనే పొందేననేటువంటి విషయాన్ని మర్చిపోయాడు. ప్రభువే ఇస్తాడు, ప్రభుతో ఉంటే ప్రభు ఇంకా ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయాన్ని వదిలిపెట్టేశాడు. ప్రభు సన్నిధిని విడిచేసి కంటికి ఏది రమ్యంగా ఉందో దాని వెంబడే వెళ్ళిపోయాడు. తిరిగి మన భాగంలోనికి వద్దాం. ఆదికాండ గ్రంథం 13వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం ముగిస్తున్నాను, 10 నిమిషాలు. 13వ అధ్యాయం. అక్కడ ఏమని రాయబడింది? లోతు ఆ మైదానం నందు 12వ వచనం. లోతు ఆ మైదానం నందు పట్టణముల ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకున్నాడు. ఎక్కడ వేసుకున్నాడు గుడారము? ఎక్కడండి? కింద మాట చదువుదాం, ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. సొదొమ మనుషులు ఎవరు? దుష్టులు, యెహోవా దృష్టికి బహుపాపులై ఉన్నారు. కీర్తనకారుడు ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చెప్పున నడువ. ఇల్లు ఏడగట్టుకున్నాం అంటే మంచి సెంటరు కదా, మంచి గొప్ప క్యాస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర కదా మనం అనుకుంటాం మన ఆలోచనలు. అప్పుడే మన బిడ్డలు కూడా ఆ స్థాయిలో ఉంటాయి. ఎక్కువ స్లమ్ దగ్గరికి వెళ్ళిపోతే బిడ్డలు కూడా పాడైపోతారు కదా. మన ఆలోచనలు, మీ ఆలోచనలు కాదేమోలే, నా ఆలోచనలు చెప్తున్నాను నేను. ఇట్లాగే ఆలోచన చేస్తుంటాం. ప్రభు సన్నిధికి దూరంగా ఆలోచనలు ఉంటాయి. ఒక్కోసారి ప్రభు సన్నిధికి దూరంగా ఉంటాయి ఆలోచనలు. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, సొదొమ మనుషులంట దుష్టులంట. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు
కూర్చుండు చోటన కూర్చుండక అని రాయబడింది బైబిల్లో. చూడ్డానికి చాలా బాగుంటది, రమ్యంగానే ఉంటది. వారి పక్కన కూర్చుంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటాం కదా. ఇంకొక వ్యక్తిని సెంటర్ చేసి ఎప్పుడు నవ్విస్తూనే ఉంటారు మనల్ని. చాలా నవ్వు వస్తుంటది, చాలా ఎంజాయ్ చేస్తుంటాం మానవులుగా. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే అపహాసకుల దగ్గర కూర్చోవద్దు అంటున్నాడు. ఆ దుష్టుల్లో మీరు ఉండొద్దు అంటున్నాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని రాయబడింది బైబిల్. నువ్వు మంచోడువైనా దుష్టుడితో సాంగత్యం ఉంటే నువ్వు చెడిపోతావు. డిఫాల్ట్ గానే మనకి చాలా ఉన్నాయి పాపాలు, ఇంకా మన నడవడిని చెరిపేస్తారు. తల్లిదండ్రుల యొక్క నడవడిని చెడిపేస్తారు. అందుకే వాటితో చేరబాకరా, తల్లిదండ్రులు చెప్పే మాటలు వాటితో చేరబాకరా, నువ్వు చెడిపోతావురా. ఎందుకంటే వాళ్ళు చూశారు మీకన్నా ముందే లైఫ్, వాళ్ళు మీకన్నా ముందే లైఫ్ని చూశారు. వాళ్ళలాంటి ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఉన్నారు. వాడి వల్లే నేను ఇట్టయ్యాను అనుకుంటా ఉంటారు వాళ్ళు కూడా. అందుకే చెప్తున్నారు ఇంక వాడితో చేరబాకరా, ఆ పిల్లతో చేరబాక అని చెప్పేది ఎందుకు? అనుభవపూర్వకంగా వాళ్ళు చెప్తుండే. వింటున్నారా పిల్లలు? కాబట్టి దుష్ట సాంగత్యం మనం చేయకూడదు.